వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 46వ అధ్యాయము. అప్పుడు ఇజ్రాయేలు తనకున్నదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు చేరుకున్నాడు. అక్కడ తన తండ్రి ఇస్సాకు యొక్క దేవునికి బలులు సమర్పించాడు. దేవుడు రాత్రిపూట దర్శనంలో ఇజ్రాయేలుతో యాకోబు యాకోబు అని పిలిచాడు. అతడు చిత్తగించు ప్రభు అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను నీ దేవుణ్ణి, నీ తండ్రి యొక్క దేవుణ్ణి. నేను నిన్ను ఈజిప్టులో గొప్ప జనంగా చేస్తాను గనుక అక్కడికి వెళ్ళడానికి భయపడకు. నీతో కూడా నేను ఈజిప్టుకు వస్తాను. నిన్ను ఇక్కడికి తప్పకుండా తిరిగి తీసుకువస్తాను. యోసేపు సమక్షంలో నీవు చనిపోతావు. యాకోబు బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఇజ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబును, తమ చిన్నవాళ్లను, తమ భార్యలను వారిని తీసుకురావడానికి చక్రవర్తి పంపించిన పెద్ద బండ్ల మీద ఎక్కించారు. వారు కనాను దేశంలో తాము సంపాదించిన పశువులను, సర్వ సంపదలను తీసుకుని ఈజిప్టుకు వచ్చారు. యాకోబు తనతో పాటు అతని సంతతి వారంతా వచ్చారు. అతడు తన కొడుకులను, తన మనువలను, తన కూతుళ్లను, తన మనవరాండ్లను, తన సంతానాన్నంతా ఈజిప్టుకు తీసుకువచ్చాడు. ఈజిప్టుకు వచ్చిన ఇజ్రాయేలు వారి పేర్లు, యాకోబు అతడి కొడుకుల పేర్లు ఇవే. మొదట పుట్టినవాడు రూబేను. రూబేను కొడుకుల పేర్లు హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. సిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావులు. షావులు ఒక కనాను స్త్రీ కన్న కొడుకు. లేవి కొడుకులు గెర్షోను, కహతు, మెరారి. యోదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు, ఏర్. ఓనాను కనాను దేశంలో చనిపోయాడు. పెరెసు కొడుకులు హెస్రోను, హమూలు. ఇస్సాకారు కొడుకులు తేలా, పువ్వా, యోబు, షిమ్యోను. జబూలూను కొడుకులు సెరేదు, ఏలోను, మహలేలు. వీరు పద్దనరాములో యాకోబుకు లేయా కన్న కొడుకులు. ఆమె అతని కూతురు దేనాను కూడా కన్నది. అతని కొడుకులు కూతుళ్ళు అందరూ 33. గాదు కొడుకులు షిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, అరోదు, అరేలి. ఆషేరు కొడుకులు ఇన్ను, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సోదరి షెరహు. బెరియా కొడుకులు హెబెరు, మల్కీయేలు. వీరు యాకోబుకు జిల్ఫా కన్నవారు. జిల్ఫా లాబాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చిన ఆమె వల్ల ఈ 16 మంది యాకోబుకు కలిగిన సంతానం.